ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రాజెక్టులో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గాంధీనగర్ ద్వారా ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి ప్రాంతీయ భాషల్లో ఛాత్రోపాధ్యాయులకు అనగా బిఎడ్ ఎంఎడ్ కోర్సు చదువుతున్న విద్యార్థుల కోసం ఉద్దేశించినటువంటి వీడియో లెసన్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ నైతిక విలువలు, నైతిక భావనలు, ఉపాధ్యాయ విద్యా అంతర్భావాల గురించి తెలుసుకుందాం. భారతీయ నైతిక భావనలు, విలువల బోధన, వాటి ఉపాధ్యాయ విద్యా అంతర్భావాల గురించి వివరంగా తెలుసుకుందాము. భారతీయ నైతిక భావనలో మనకు ప్రధానంగా 4 భావనలు మనకు వేదకాలం నుంచి, అలాగే ప్రాచీన కాలం నుంచి, అలాగే వివిధ శాస్త్రాలు గ్రంథాలలో పేర్కొన్న ఈ విధంగా ఉన్నాయి. 1 ధర్మ, 2 వైదిక నైతికత, ఇందులో ముఖ్యంగా సత్యం, శివం, సుందరం. 3వది విశ్వక్రమము అంటే కాస్మిక్ రిథం. 4వది పురుషార్థాలు. 4 రకాలైనటువంటి నైతిక భావనలు మనకు వేదకాలం నుంచే మన భారతదేశంలో ప్రజలందరూ కూడా అనుసరిస్తూ వస్తున్నారు. ఈ నైతిక భావనలను అనుసరించడం వల్ల మన భారతీయ సనాతన సాంప్రదాయమైనటువంటి వసుదైవ కుటుంబకం అనే భావనను వేల లక్షల సంవత్సరాల నుంచి మనము చాలా చక్కగా పాటిస్తూ వస్తున్నాం. అంటే వసుదైవ కుటుంబకం అంటే ఈ భూమి మీద, ఈ విశ్వంలో కేవలం మానవులే కాదు, అనేకమైనటువంటి చరాచర జగత్తులో ఎన్నో రకాలైనటువంటి జాతుల జీవజాలం కూడా ఉంది. అది దాదాపుగా 84 లక్షల జీవజాతుల సంక్షేమానికి ఎటువంటి భంగం కలగకుండా మన భారతదేశంలో ప్రజలందరూ కూడా నైతిక విలువలను పాటిస్తూ వేలు లక్షల సంవత్సరాల నుంచి ఎంతో ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. దీనికి అంతటికి కారణము మన వేదాల్లో, శాస్త్రాల్లో చాలా విపులంగా స్పష్టంగా తెలియజేసినటువంటి నైతిక భావనలను మనము ఆచరించడం వల్లనే ఈ విధంగా 84 లక్షల జీవజాతుల సంక్షేమం, అలాగే పర్యావరణానికి ఎటువంటి నష్టం కలిగని రీతిలో మన జీవన విధానం అనేది కొనసాగుతూ వస్తుంది. అయితే మధ్యకాలంలో, కొంత మధ్యయుగాలలో విదేశీ దండయాత్రల ఫలితంగానైతేనేమి, ఆధునిక కాలంలో యూరోపియన్ల వలస పాలన వల్లనైతేనేమి ఈ ప్రశాంతమైన జీవనానికి చాలా భంగం కలిగిందని చెప్పవచ్చు. అయితే ఈ ప్రస్తుత తరుణంలో మనకు ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా పర్యావరణాన్ని మనం రక్షించుకోలేకపోతే మానవ మనుగడ ఉనికికే ప్రమాదమని ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలను హెచ్చరించింది. ఈ విధంగా చూస్తే మళ్ళీ మన భారతీయ సనాతన సాంప్రదాయ నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో, ఏ విలువలైతే మానవ జీవనానికి ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తూనే 84 లక్షల జీవజాతుల సంక్షేమము, పర్యావరణ పరిరక్షణ అనే బాధ్యతను నిర్వర్తిస్తూ పాటించినటువంటి నైతిక విలువలు మళ్ళీ ఇప్పుడు ఒక ప్రధాన సమాధానంగా భారతదేశం ప్రపంచానికి అందరికీ అందిస్తూ వస్తుంది. ఇటువంటి నైతిక విలువల గురించినటువంటి వివరాలను కాబోయే ఛాత్రోపాధ్యాయులు తెలుసుకొని వారి తరగతులలో విద్యార్థులను ఇటువంటి నైతిక విలువల పట్ల సరైనటువంటి అవగాహన కలిగించి, అలాగే సరైనటువంటి విలువల బోధన కూడా చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడానికి కోసము ఈరోజు ఈ యొక్క భారతీయ ప్రాచీన నైతిక విలువలు, అలాగే నైతిక భావనల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటగా ధర్మ అనే ఒక నైతిక భావనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ ధర్మ అనే పదము సంస్కృత మూలపైన ధృవ్ అనే అక్షరం నుండి ఉద్భవించింది. ధృవ్ అనే పదానికి పట్టుకొను, మద్దతు, భరించు అనే అర్థాలు ఉన్నాయి. ఇదే అక్షరానికి ఇంకా ధర్మబద్ధత, రుజువర్తన, కర్తవ్యము, న్యాయము, సుగుణము, నైతికత అనే అర్థాలు కూడా ఉన్నాయి. అంటే సంస్కృత భాషలో ఒక అక్షరానికే ఇంత లోతైన అర్థాలు ఉన్నాయి. అంతటి గొప్పనైనటువంటి నాగరికత మన భారతదేశం ప్రపంచానికి అందిస్తూ వస్తుంది. అలాగే ధర్మ అనే పదానికి యోగ్యమైన జీవన విధానము. యోగ్యమైన జీవన విధానం అంటే ఏంటి? మానవులకే కాక 84 లక్షల జీవజాతుల ఉనికికి, సంక్షేమానికి, అలాగే ఇన్ని జీవజాతులు నివసిస్తున్న పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా
పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా యోగ్యమైన జీవన విధానాన్ని మన భారతీయులు వేల సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నారు. అందుకే ఈ ధర్మ అనే పదానికి యోగ్యమైన జీవన విధానము, ధర్మ మార్గము, సహజ స్వభావము అనే అర్థాలు కూడా ఉన్నాయి. సహజ స్వభావం అంటే మనిషి పుట్టుకతో సహజంగా సంక్రమించినటువంటి స్వభావరీత్యా ప్రతి మనిషి చాలా మంచివాడు, ప్రతి జీవి చాలా మంచి జీవి. మీరు ఇతర జంతుజాలాలు, జీవజాలను కనుక పరిశీలిస్తే అవి ఆకలి వేసినప్పుడు మాత్రమే తన యొక్క ఆహారాన్ని తీసుకుంటాయి. తర్వాత మిగతా సమయం అంతా కూడా ఉల్లాసంగా, సంతోషంగా గడుపుతాయి. అయితే నిజానికి మనిషి స్వభావం కూడా అటువంటిది. కాకపోతే వివిధ రకాలైనటువంటి ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి, ఇలాంటి ఆలోచన శక్తులు మనిషికి ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో ఈ ఆలోచన శక్తిని సరిగా ఉపయోగించకుండా తనకు, తన తోటి వారికి, తన తోటి జీవులకు కూడా కష్టం నష్టం కలిగించే విధంగా మనిషి ప్రవర్తనలు అప్పుడప్పుడు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అందుకే ప్రధానంగా ఈ నైతిక జీవన విధానం అనేది మనుషులకే తెలియజేయాలి, మనుషుల చేతనే పాటింపచేయాలి. జంతువులకు ప్రత్యేకంగా ఏమీ నేర్పాల్సిన అవసరం లేదు. అవి తమ అస్తిత్వాన్ని కొనసాగిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, అలాగే ఇతర జీవజాతులకు ఎటువంటి నష్టం కలిగించకుండా సహజమైన స్వభావంతో జీవిస్తున్నాయి. అయితే మనిషి తన సహజ స్వభావం అదైనా కూడా కొన్ని సందర్భాలలో అసహజ స్వభావాన్ని కూడా వ్యక్తపరిచే అవకాశం ఉన్న జీవి కాబట్టి ఈ మనిషికి సరైనటువంటి రుజువర్తన, ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని మన ఋషులు, యోగులు, మన సమాజ పెద్దలు, మన భారతదేశంలోని ప్రజలందరికీ నిబంధనలు లాంటి ఈ నైతిక భావనలను పాటించవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రాచీన భారతీయ శృతులు కానీ, గ్రంథాలు కానీ ప్రతి మానవుడు ఈ ధర్మాన్ని అనుసరించి జీవించాలని పేర్కొన్నాయి. అయితే శృతులకు, స్మృతులకు భేదాన్ని మీరు తెలుసుకోవాలి. శృతులు అనేటివి మన ప్రాచీన కాలంలో యోగులు, ఋషులు, మునులు వీళ్ళు ప్రత్యక్షంగా ఈ విశ్వంలో దర్శించినటువంటి వాస్తవాలను, శాస్త్రీయమైనటువంటి విషయాలను ఆధారాలతో సహా వాటిని దర్శించి మనకు తెలియజేసినవి శృతులు. ఈ శృతులు అనేటివి ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. ఇందులో మార్పు ఉండదు. అంటే శాస్త్రీయపరమైనటువంటి విషయాలు అనేటివి ఎక్కువ మార్పులు జరగవు. అలా కాకుండా స్మృతులు అనేటివి ఆయా కాల పరిస్థితులలో, ఆయా సామాజిక జీవన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పాలనాపరమైనటువంటి నియమ నిబంధనలను ఏర్పరిచినవి స్మృతులు. ముఖ్యంగా యజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, పరాశర స్మృతి, ఇలాంటి స్మృతులు ఆయా కాలాల్లో సమాజ పెద్దల చేత నిర్ణయించబడి సమాజంలో శాంతి, సంతోషము, ఆనందము, అలాగే ఇతర జీవజాతులకు ఎటువంటి కష్టం కలిగించకుండా జీవించడానికి ఏర్పరచుకున్నటువంటి కట్టుబాట్లు, వాటిని ఈ స్మృతులలో పేర్కొనడం జరిగింది. ఈ స్మృతులు కాలానుగుణంగా మారుతుంటాయి. యాజ్ఞవల్క్య స్మృతి ఒక కాలంలో అమల్లో ఉంది, పరాశర స్మృతి ఒక కాలంలో అమల్లో ఉంది, మనుస్మృతి ఒక కాలంలో అమల్లో ఉంది. అంటే కాలాన్ని బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి ఈ స్మృతులు ఎప్పటికప్పుడు క్రోడీకరించబడుతూ అందరి సమాజ సభ్యుల చేత పాటించేలా చూడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ స్మృతులను పాటించడం లేదు. ఇందులో కొన్ని విషయాలను మాత్రమే మనం తీసుకుంటున్నాము. అంటే ఎప్పటికైతే శాశ్వతంగా ఉండేటటువంటి కొన్ని నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు సత్యం, శివం, సుందరం, సర్వే జనా సుఖినో భవంతు అనే ఇట్లాంటి శాశ్వతమైనటువంటి నైతిక విలువలను, నైతిక భావనలను మనము పాటిస్తూ వస్తున్నాము. కానీ సామాజిక కట్టుబాట్లు, సామాజిక జీవన విధానానికి సంబంధించి మనం ఇప్పుడు 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి ఆ ప్రాచీన కాలంలో ఉపయోగించినటువంటి స్మృతులు అనేటివి ఇప్పుడు అమల్లో లేవు. కానీ వాటిలో పేర్కొన్న సార్వజనీన శాశ్వతమైనటువంటి విలువలను మాత్రము ఇప్పటికి కూడా పాటిస్తున్నాం. అందుకే భారతదేశం అనేది ఎప్పుడూ కూడా శాంతిని కోరుకోవడం అనేది జరుగుతుంది. మనకు ప్రపంచ దేశాలను చూసినట్లయితే ఏదో ఒక దేశము ఏదో ఒక యుద్ధంలో పాల్గొంటూ అనేకమైనటువంటి అశాంతిని తమ ప్రజలకు, తమ ఇరుగు పొరుగు దేశాల ప్రజలకు కలిగిస్తున్నాయి. కానీ భారతదేశం ఎన్నడూ కూడా ఇతర దేశాలపై దండెత్తి
ఇతర దేశాల ప్రజలకు కష్టం నష్టం కలిగించిన దాఖలాలు లేవు. ఇది ఎందువల్లంటే మనము ఇప్పటికీ కూడా మన భారత ప్రభుత్వం కానీ మన భారతీయ ప్రజలు కానీ ప్రాచీన కాలం నుంచే సార్వజనీనంగా శాశ్వతంగా ఉపయోగపడే విలువలైనటువంటి సత్యం శివం సుందరము అనేటటువంటి ముఖ్యమైనటువంటి విలువలను సార్వజనిక విలువలను ఇప్పటికీ పాటిస్తుండడం వల్లనే మన భారతదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవాన్ని ఆదరాభిమానాలను పొందుతూ వస్తుంది. ఈ సత్యం శివం సుందరముల గురించి కూడా మళ్ళీ వివరంగా తెలుసుకుందాం. ఈ ధర్మాన్ని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా నిర్వచించాడు. ధర్మం అనేది విశ్వక్రమము, అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక చరాచర జగత్తు ఏ విధమైనటువంటి ఒక క్రమాన్ని అంటే ఒక కాస్మిక్ రిధాన్ని అనుసరిస్తుందో అదే కాస్మిక్ రిధాన్ని మనిషి కూడా అనుసరించడమే ధర్మము అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా భగవద్గీతలో తెలియజేయడం జరిగింది. మరి ఈ ధార్మిక జీవనము ఈ విశ్వక్రమాన్ని అనుసరించి జీవించడం అంటే ఏమిటి అంటే మనిషి తన మనోవాక్కాయ కర్మలచే తన జీవనాన్ని కొనసాగిస్తూ విశ్వక్రమంతో మమేకం కావడం, అంటే తన మనస్సు పరంగా కానీ మాటల పరంగా కానీ చేతల పరంగా కానీ విశ్వక్రమంలో ఉన్నటువంటి క్రమానికి ఎటువంటి భంగం కలగకుండా తన జీవన విధానాన్ని కూడా విశ్వక్రమంతో మమేకం చేసి జీవించడమే విశ్వక్రమంతో కలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడం అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియజేశాడు. మీరు భగవద్గీత చదివితే మీకు ఈ వివరాలు తెలుస్తాయి. అలాగే ఒక యోగి అయినటువంటి స్వామి చిన్మయానంద కూడా ఇంకా సులభమైన భాషలో ధర్మాన్ని నిర్వచించారు. స్వామి చిన్మయానంద ప్రకారం ఒక విషయం, పదార్థం, జీవి లేదా వస్తువుకు ఉండవలసినటువంటి అవశ్యమైన స్వభావమే ధర్మం అని చాలా సులభమైన శైలిలో నిర్వచించారు. అంటే ఒక విషయం కానీ పదార్థం కానీ జీవి కానీ అంటే మనిషి కానీ ఇతర జంతువులు కానీ వస్తువు కానీ ఉండవలసిన అవశ్యమైన స్వభావమే ధర్మం అన్నారు. ఉదాహరణకు ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్ యొక్క ధర్మం ఏమిటి? మనం రాసుకోవడానికి, చదువుకోవడానికి, ఇలా వీడియో లెసన్స్ చెప్పడానికి సహకరించేటటువంటి స్వభావం. అలాగే ఒక కుర్చీ ఉంది. కుర్చీ యొక్క స్వభావం ఏంది? మనం కూర్చోవడానికి ఉపయోగించుకునేటటువంటి ఒక వస్తువు. అలాగే ఆహారం ఉంది. ఆహారం యొక్క స్వభావం ఏంటి? ఆ ఆహారాన్ని తీసుకున్న వ్యక్తికి పౌష్టికతను, పోషకాలను అందించడము. ఈ విధంగా ప్రతి వస్తువు, ప్రతి పదార్థము, ప్రతి జీవి సహజమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ సహజ స్వభావానికి అనుగుణంగా జీవించడమే ధర్మం అని స్వామి చిన్మయానంద పేర్కొన్నారు. ఇంకా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే నిప్పు వేడిగా ఉంటుంది, అది దాని సహజ స్వభావం. అలాగే బెల్లం తీయగా ఉంటుంది. చూడండి, మీరు ఎప్పుడన్నా బెల్లం చేదుగా ఉండడం చూసారా? ఉండదు. ఎందుకంటే బెల్లం యొక్క సహజ స్వభావం తీయగా ఉండడం. నిప్పు యొక్క సహజ స్వభావం వేడిగా ఉండడం. ఎప్పుడైనా నిప్పు చల్లగా ఉంటుందా? ఉండదు, అది వేడిగానే ఉంటుంది. అలాగే మనిషికి కూడా మానవీయత, మానవత్వము, పరోపకారం, సేవాభావం, ధార్మిక జీవనము, పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి నష్టం కష్టం కలిగించకుండా ఇతర 83,99,999 జీవజాతులకు ఎటువంటి కష్టం నష్టం కలిగించకుండా జీవించే విధానం ఏదైతే ఉందో అది ధర్మము, అది మనిషి యొక్క స్వభావము. మరి అటువంటి స్వభావము ఎందుకు ఇలా కలుషితమైందని ఇంతకుముందు చెప్పుకున్నాను. మనం ఆయా సామాజిక పరిస్థితులు లేదా మనుషులో ఉండేటటువంటి ఒక వ్యతిరేక భావనలు, ఒక అధర్మమైనటువంటి భావనలు కూడా కలిగే అవకాశం ఉందని ఇంతకుముందే చెప్పుకున్నాం. దానివల్ల ఎంతో సంతోషంగా ఆనందంగా గడపవలసినటువంటి మనిషి అనేకమైనటువంటి భావోద్వేగాలకు గురవుతూ అసూయ, ద్వేషము, అలాగే న్యూనతాభావము, అలాగే స్వార్థ చింతన, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేక భావోద్వేగాల వల్ల అనేక రకాలైనటువంటి కష్ట నష్టం తనకు, తన కుటుంబ సభ్యులకు, తన తోటి సమాజ సభ్యులకు కూడా కలిగిస్తున్నాడు. అలా కలిగించకుండా ఉండడానికి మరి మనము విద్య ద్వారా బాల్య దశలోనే విద్యార్థులకు అలా ఉండడం వల్ల కలిగే నష్టాలు వివరిస్తూ, ఈ విధంగా ధర్మబద్ధంగా ఉండడం వల్ల కలిగే లాభాలను, ప్రయోజనాన్ని వివరిస్తూ మనము విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకోసమే ఛాత్రోపాధ్యాయులైన మీకు ఈరోజు మనము భారతీయ సనాతన నైతిక భావనలను, సనాతన అంటే మళ్ళీ అదే ఏదో ఒక మతం అనుకునేరు, సనాతన అంటే మతం కాదు,
సనాతన అంటే దానికి మీకు ఇంకొక ఇంగ్లీష్ భాషను ఉపయోగించి చెప్పాలంటే ఎటర్నల్, ఆది అంతము లేనటువంటి ఒక జీవన విధానము, నిరంతరంగా కొనసాగే జీవన విధానమే సనాతన ధర్మము. చాలామందికి అపోహలు ఉంటాయి. సనాతన ధర్మం అంటే అదేదో హిందూ మతం అని, ఇది సంబంధించినటువంటి ఇది ఒక కమ్యూనల్ భావాలని అనుకుంటారు పొరపాటుగా, వాళ్ళకి సరైన అవగాహన లేక. నిజానికి సనాతన ధర్మం అనేది అందరూ ఆచరించగలిగే జీవన విధానం. ఇందులో ప్రత్యేకంగా ఏ దేవుణ్ణి ఈ పలానా దేవుణ్ణి మాత్రమే పూజించాలి, ఈ పలానా దేవుని పూజించకూడదు అనేటువంటి నియమ నిబంధనలు ఉండవు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం, ఇది మతం కాదు. హిందూ మతం అని ఎందుకు వాడుతున్నారంటే ఇప్పుడు మిగతా మతాలను మన విద్యాపరమైనటువంటి అడ్మిషన్ల కోసం కానీ, ఉద్యోగపరమైనటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి వీళ్ళు ఏ వర్గానికి చెందిన వారని తెలియడానికి కోసమే ఒక కాలం పెడతారు. హిందువా, ముస్లిమా, సిక్కా, క్రిస్టియనా అనే ఒక కేటగిరైజేషన్ కోసమే తప్ప అది హిందూ మతం అని చెప్పి చూపించడానికి కోసం కాదు. హిందూ మతం అనేది కాదు. మీకు మతం అని గురించి మళ్ళీ ఇంకొక వేరే క్లాసులు తెలుసుకుందాం, కానీ బ్రీఫ్గా చెప్తాను. మతం అనేది సెమిటిక్ రిలీజన్ అంటే ఇంతకుముందు చెప్పిన క్రిస్టియానిటీ, ఇస్లాము, సిక్కిజము, బుద్ధిజము, పార్సీజము, జైనిజము ఇలాంటివన్నీ మతాలు. అవి సెమిటిక్ రిలీజన్. వాటికి ఒక స్ట్రిక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. అవి అందరూ పాటించాలి. అవి పాటించకపోతే వాళ్ళు శిక్షించబడతారు. కానీ ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో ఇందులోపట ఎటువంటి స్ట్రిక్ట్ నియమ నిబంధనలు ఉండవు. మీరు ఇలా జీవిస్తే మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారని మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇలా దేవుని నమ్మాల్సిందే, ఫలానా ఈ దేవుని మాత్రమే నమ్మాలి, ఇంకో దేవుని నమ్మకూడదనే కండిషన్స్ ఉండవు. మీరు దేవుని నమ్మకున్నా కూడా సనాతన ధర్మాన్ని అనుసరించవచ్చు. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం, ఇది మతం కాదు. ఈ అపోహలు చాలా క్లియర్ అయితే తప్ప మీకు సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనం అర్థం కాదు. సనాతన ధర్మం ప్రవచించిన విలువలను మీరు అర్థం చేసుకొని పాటించలేరు. అందుకని ఒక బ్రీఫ్గా కొన్ని వివరణ ఇచ్చాను. ఇది ఒక పెద్ద టాపిక్, దీని గురించి మళ్ళీ ఇంకొక సందర్భంలో తెలుసుకుందాం. సో శ్రీకృష్ణ భగవానుడు లేదా స్వామి చిన్మయానంద చెప్పిన ప్రకారము ధర్మం అంటే ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు, ప్రతి పదార్థము దానికి అవశ్యమైన స్వభావాన్ని కొనసాగిస్తూ జీవించడము, దానివల్ల ఇతర జీవులకు, ఇతర పర్యావరణానికి ఎటువంటి భంగం కలగకుండా జీవించడమే ధార్మిక జీవనం అంటారు. అయితే ఈ మనిషి ధర్మాన్ని అనుసరించడం అంటే ఏమిటి మరి? ఏ విధంగా జీవించాలి అంటే తన అహంకారాన్ని జయించి తన ఇష్టాయిష్టాలను అదుపులో ఉంచుకొని విశ్వక్రమంతో అనుసంధానం కావడమే ధర్మము. మనం చెప్పుకున్నాం కదా, మనిషిలో ఉండే భావోద్వేగాల వల్ల అహంకారము, దురహంకారము, అసూయ, ద్వేషము, న్యూనతాభావము, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ వ్యతిరేక ప్రభావాలకు గురవుతూ తన మనిషి యొక్క సహజ స్వభావాన్ని మర్చిపోతున్నాడు. అలా కాకుండా ధర్మబద్ధంగా జీవించడం అంటే తన ఇష్టాయిష్టాలను కొంచెము అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషి తన ఇష్టమైనట్టు ప్రవర్తిస్తే అరాచకం ఏర్పడుతుంది. ప్రతి మనిషి తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా లోబడి ప్రవర్తిస్తుంటే ఎంతోమందికి కష్టం, నష్టం కలుగుతుంది. కాబట్టి ఎదుటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, సమాజంలో ఇతర సభ్యులను దృష్టి పెట్టుకొని వాళ్ళ హక్కులకు, వాళ్ళ జీవనానికి ఎటువంటి భంగం కలగకుండా మనము విశ్వక్రమంతో అనుసంధానమై జీవించడమే ధర్మబద్ధంగా జీవించడం. అయితే ఇలా ధర్మబద్ధంగా జీవించడానికి మన ప్రాచీన భారతీయ శృతులు, గ్రంథాలు ఇంకా వివరంగా మనకు తెలియజేశాయి. ఈ ధర్మంలోనే మళ్ళీ 4 రకాల ధర్మాలు ఉన్నాయి. అంటే 4 విధానాలుగా మనము ధర్మాన్ని అనుసరించవచ్చు. అందులో మొదటిది స్వధర్మం. స్వధర్మం అంటే ప్రతి వ్యక్తి తన శరీరం, ఆత్మను పరిశుద్ధంగా, ప్రయోజనకరంగా ఉంచుకోవడానికి నిర్వర్తించవలసిన కర్తవ్యాలు. అంటే తన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారం తీసుకోవడం, శరీరం పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు స్నానం చేయడం, ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మంచి ఆలోచనలు చేయడం, ఇతరులకు కీడు తలపెట్టే ఆలోచనలు చేయకుండా ఉండడం, ఇతరులకు కష్టం, నష్టం కలిగించే విధమైన ఆలోచనలు చేయకుండా ఉండడం. ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకోవడం అంటే అది. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే స్నానం చేసుకుంటే ప్రతిరోజు ఉదయం పూట స్నానం చేసుకుంటే శరీరం పరిశుభ్రం అవుతుంది. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకుంటే శరీరం పరిశుభ్రం అవుతుంది. కానీ లోపల ఇంకొకటి ఆత్మ ఉంది. ఆత్మ ఎక్కడ ఉంది సార్ అని మీరు అనుకుంటే దాని గురించి ఒక వీడియో పాఠం మళ్ళీ చేద్దాం దానికి ప్రత్యేకంగా. నీలో ఏదైతే నిన్ను రోజువారీ కార్యకలాపాలను చేయడానికి ప్రేరేపించి ఆ రోజువారీ కార్యకలాపాలకు కర్తగా ఉంటుందో అదే ఆత్మ. సో మీ శరీరం ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రవర్తన అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి.
మన ప్రవర్తన వల్ల ఇతరులకు ఎటువంటి కష్టం నష్టం కలిగించకూడదు. మనం వీలైనంత వరకు ఎదుటి వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి, కీడు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు, ఒకవేళ ఉన్నా తక్కువ ఉండాలి. ఇది ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవడం అనేటటువంటి స్వధర్మం. దీన్ని ప్రతి వ్యక్తి ఆచరిస్తున్నాక అందరికీ సంతోషమే, ఎంతో ఆనందము, ఎంతో సంతోషం అనేది అందరికీ కలుగుతుంది. మనం కూడా ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందుకని ఈ ధర్మం అనేది ఈ 4 విధాలుగా మనం పాటిస్తూ ఉండాలని చెప్పేసి శృతులు, గ్రంథాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేసినాయి. ఈ మొదటిది స్వధర్మం, అంటే మనిషి తన శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా, పరిశుద్ధంగా ఉంచుకోవడానికి అనుసరించే జీవన విధానాలు. ఇందులోపట మీకు యోగా, ధ్యానము కూడా చాలా ఉపకరిస్తాయి శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా, పరిశుద్ధంగా తీర్చిదిద్దుకోవడానికి. మళ్ళీ యోగా అనేది మళ్ళీ అదొక పెద్ద అంశము, దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాం. ధ్యానము యోగాలో భాగము. ఇక రెండవది యుగధర్మము. యుగధర్మం అంటే మనం ప్రస్తుతము కలియుగంలో ఉన్నాము. నిజానికి మన భారతీయ సనాతన ధర్మం యొక్క కాల అవధుల ప్రకారము 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలే మళ్ళీ మళ్ళీ చక్రీయంగా వస్తుంటాయి. ఒక యుగం అంతమైన తర్వాత మళ్ళీ దాని తర్వాత యుగము వెంటనే వస్తుంది. అయితే ఈ 4 యుగాలలో ధర్మం అనేది రకరకాలుగా ఉంటుంది. అది ఎందువల్ల అంటే మనుషుల యొక్క ఆలోచన విధానాలు మారడం వల్ల, వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల 4 యుగాలలో ధర్మం అనేది వేరువేరుగా ఉంటుంది. అయితే ఈ అధర్మంగా జీవించడాన్ని తగ్గించుకుంటే, అందరూ ధర్మబద్ధంగా జీవిస్తుంటే యుగధర్మంలో కలిగే అవలక్షణాలను, యుగధర్మం వల్ల కలుగుతున్న ఇబ్బందులను కూడా మనం తగ్గించవచ్చు. మనకు 4 యుగాలనే: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. కృతయుగం అనేది ఏంటంటే అక్కడ ఆ కృతయుగంలో ప్రతి వ్యక్తి ధర్మబద్ధంగానే ఉండేవాడు. ఎవరో కొద్దిగా జ్ఞానులు, తెలిసిన వాళ్ళు, రాజులు, సామాన్య ప్రజలను కాదు, ప్రతి వ్యక్తి ధర్మబద్ధంగానే ఉండేవాడు. ఇక త్రేతాయుగానికి వచ్చేసరికి అంటే మనం శ్రీరాముడు నివసించినటువంటి కాలము, శ్రీరాముడు అవతరించినటువంటి కాలము. త్రేతాయుగంలో కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు శ్రీరాముడు, భరత శత్రుఘ్నులు, లక్ష్మణుడు, ఇలాంటి వాళ్ళందరూ, వశిష్ఠుడు, తర్వాత జాంబవంతుడు, తర్వాత విశ్వామిత్రుడు, ఇలాంటి వాళ్ళు అన్నీ ధర్మబద్ధంగా తమ జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. అలాగే ఇంతకుముందు చెప్పుకున్న తీవ్రమైన భావోద్వేగాలు, తీవ్రమైన వ్యతిరేక భావోద్వేగాలు కలిగినటువంటి రావణుడు, అతని కుమారుడు, ఇలాంటి వాళ్ళు కూడా జీవించారు ఏది త్రేతాయుగంలో. అలాంటి వ్యతిరేక భావోద్వేగాలు కలిగి ఉండడం వల్ల, అంటే ఇతరుల వస్తువులను ఆశించడము, ఇతరుల భార్యలను ఆశించడము, లేదంటే ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడము అనేటటువంటి ఈ ప్రవర్తనను మనం రావణాసురునిలో చూస్తుంటాం. దానివల్ల అతను ఎన్ని అక్రమమైనటువంటి, అధర్మమైనటువంటి పనులు చేశాడు. తర్వాత చివరకు అతను మరణించవలసినటువంటి విధంగా తన యొక్క అధర్మ జీవనాన్ని గడపడం వల్ల తను అందరినీ కోల్పోయి మరణించవలసిన దుస్థితి ఏర్పడింది అనేది కూడా మనము ఈ రామాయణంలో చదువుకున్నాం. అంటే కొంతమంది అధర్మంగా ఉంటే ఎక్కువ మంది ధర్మబద్ధంగా జీవిస్తున్నారంట అక్కడ. ఇక ద్వాపర యుగం అనేది మనకు కౌరవులు, పాండవులు, శ్రీకృష్ణుడు, మహాభారత యుద్ధం ఇట్లాంటివి మనకు ద్వాపర యుగంలో జరిగినాయి. అంటే ఇందులో కూడా కొంతమంది ధర్మబద్ధంగా జీవిస్తారు. దానికి ధర్మరాజు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, విదురుడు, భీష్ముడు, ఇలాంటి వాళ్ళు ధర్మబద్ధంగా జీవిస్తున్నారు. కానీ భీష్ముడు ధర్మబద్ధంగా జీవించే ప్రయత్నం చేసినా తను దుర్యోధనుని వైపు ఉండడం వల్ల, అంటే అధర్మాన్ని అనుసరించే వ్యక్తి వైపు ఉండడం వల్ల భీష్ముని యొక్క ధార్మిక జీవనం కూడా కలుషితమైపోయింది. అంటే ఈ అధర్మ జీవనం గడపడం వల్ల వాళ్ళు ఎటువంటి నష్టాన్ని అనుభవించాల్సి వచ్చిందో కూడా మనం మహాభారత యుద్ధంలో తెలుసుకున్నాం. అలాగే కలియుగం అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి కాలం. ఇంకా ఈ కలియుగంలో ఎక్కువ మంది అధర్మంగా జీవించడము, కొద్ది మంది మాత్రమే ధర్మబద్ధంగా జీవించడం ఉంటారు. అందుకే అనేకమైనటువంటి సామాజిక సమస్యలు, అనేకమైనటువంటి ఘర్షణలు, అనేకమైనటువంటి ఉపద్రవాలు, ప్రకృతి వైపరీత్యాలు అనేటివి మనకు ఎక్కువగా జరుగుతుంటాయి. రకరకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి. వాతావరణం అంతా కలుషితమైపోతుంటాయి. ఎందుకంటే ఈ కలియుగంలో స్వార్థ చింతన ఎక్కువైపోతుంది. మిగతా యుగాలలో స్వార్థ చింతన కొంచెం తక్కువగా ఉండే, ఈ కలియుగంలో ఎక్కువైపోతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ప్రతికూల భావనలు, వ్యతిరేక భావనలు, నెగటివ్ థింకింగ్ పెరుగుతుందో అప్పుడు వాతావరణం కలుషితమవుతుంది, మానసిక ఆరోగ్యం కలుషితమైపోతుంది, రకరకాల వ్యాధులు ప్రబలుతాయి. ఎందుకంటే ఇది ఈ కలియుగంలో మనుషులు ఎక్కువగా స్వార్థంగా ఆలోచించడం వల్ల.
నాకే అన్ని కావాలి, నేనే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ ఏమైపోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళు కష్ట నష్టం కలిగినా సరే నా ఒక్కరికి మాత్రం లాభం కావాలనే స్వార్థ చింతన ఎక్కువ ఉండడం వల్ల అసూయ, ద్వేషాలు, ఆత్మన్యూనత భావము, దురహంకారము, మదము, మాత్సర్యము, ఇవన్నీ దుర్లక్షణాలు అంటే కలియుగంలో ఎక్కువ ఉంటాయి. అందుకే మనకు సమస్యలు ఎక్కువ, యుద్ధాలు ఎక్కువ. సో ఈ విధంగా చూస్తే మిగతా యుగాలలో యుద్ధాలు ఎప్పుడో ఒకసారి జరిగినాయి, కానీ ఇప్పుడు కలియుగంలో ప్రతి నెలకు ఒక చోట యుద్ధం స్టార్ట్ అవుతుంది. అంటే అదృష్టవశాత్తు మన భారతదేశంలో ఇంకా ధర్మాన్ని, మన ప్రాచీన నైతిక విలువలు పాటించే ఉన్నారు కాబట్టి మనకి భారతదేశం ఇతర దేశాల మీద దండెత్తడం లేదు. ఎవరైనా దండెత్తితే మనం దానికి తగినంత సమాధానం ఇచ్చే విధంగా మనం ఉంటాం. అంటే మనం ఒకరి జోలికోము, ఎవరైనా మన జోలికి వస్తే మనం వాళ్ళకి తగిన సమాధానం చెప్పే విధంగా ప్రవర్తిస్తాం. సో ఈ విధంగా 4 యుగాలలో ధర్మం యొక్క ఆచరణ కొంచెం మారుతూ వస్తుంటుంది. అయినా కూడా కలియుగంలో అధర్మం ఎక్కువ ఉన్నా కూడా ధర్మబద్ధంగా జీవించే వాళ్ళ జీవన విధానం వల్ల ఎంతో కొంత శాంతి అనేది సమాజంలో ఏర్పడుతూ వస్తుంది. ఆ సంఖ్య కొద్ది అయినా కూడా వాళ్ళు ధార్మిక జీవనం గడిపే యొక్క ప్రభావం ఎక్కువ కాబట్టి సమాజంలో ఈ మాత్రమైనా కొంచెం శాంతి, ఆనందం, ఆరోగ్యం అనేది మనకు కలుగుతుంది. అది కూడా ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి. మళ్ళీ అధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి ఎప్పుడూ అశాంతి, దానిలో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. ఇక మూడవది వర్ణధర్మము. వర్ణధర్మం అంటే ఏంటిది? మళ్ళీ ఇక్కడ కులాలు, మతాలు కాదు. ఇక్కడ వర్ణధర్మం అంటే ఎవరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిని నిజాయితీగా, నిబద్ధతతో, స్వచ్ఛంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా ఎంత గొప్పగా చేయగలుగుతారో, ఎంత మేధోపరంగా ఎంతో సాధన చేస్తూ ఎంత గొప్పగా నిర్వర్తించగలుగుతారో అంత గొప్పగా నిర్వర్తించాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఉపాధ్యాయులు తీసుకుందాం. ఉపాధ్యాయుడు అనేటువంటి వాని యొక్క ధర్మం ఏమిటి? తన సబ్జెక్టును బాగా చదువుకోవడము, దాని అనుబంధ సబ్జెక్టులను బాగా చదువుకోవడము, విద్యార్థులందరినీ సమదృష్టితో చూడడము, విద్యార్థులందరికీ తను నేర్చుకున్న జ్ఞానాన్ని సులభంగా అందించడం, విద్యార్థుల సంక్షేమం గురించి పట్టించుకోవడము, అలాగే కుటుంబ సభ్యులను, సమాజ సభ్యులకు తోచినంత సహాయం చేయడము, ఇలాంటి ధర్మం అనేది ఉంటుంది. సో ఆ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన ధర్మం అది. ఇప్పుడు ఒక వైద్యుడు అనుకుందాం. వైద్యుని యొక్క ధర్మం ఏమిటి? ఎవరికైనా అనుకోకుండా అనారోగ్యం కలిగితే ఎంతో సేవాభావంతో వాళ్ళకు చికిత్స చేసి వాళ్ళు సంతోషంగా ఇస్తున్నటువంటి ఫీజును తీసుకోవడం. అంతేగాని లేని రోగం కూడా ఉన్నట్టుగా చెప్పి దానికి ఈ టెస్టులు ఆ టెస్టులు రాసేసి అనవసరమైన మందులను రాసేసి రకరకాలైనటువంటి అనవసర చికిత్సలు చేసుకుంటూ ఇలా చేస్తే వాళ్ళు అధర్మంగా వాళ్ళ వృత్తిని నిర్వహిస్తున్నట్టు. అలా కాకుండా వ్యాధి ఏందో సరిగా నిర్ధారించి ఆ వ్యాధికి మాత్రమే తగినటువంటి మందులు ప్రిస్క్రైబ్ చేసి రోగికి ఎక్కువ కష్టం, నష్టం కలగకుండా ఆ వ్యాధిని తొలగించే విధంగా ఏ వైద్యుడైతే తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తాడో అతను ధర్మబద్ధంగా ఉన్నట్టు. అలాగే ఒక ఆఫీసర్ ఉన్నాడు, అలాగే ఒక గుమాస్తా ఉన్నాడు, అలాగే ఒక అటెండర్ ఉన్నాడు. ఇలా ఎవరు ఏ వృత్తిలో ఏ జాబులో తమ జీవనోపాధి పొందుతున్నా ఆ వృత్తికి సంబంధించినటువంటి ధర్మాలను, బాధ్యతలను, కర్తవ్యాలను సరిగా నిర్వర్తిస్తూ ఆ వృత్తి ద్వారా ఇతరులకు అందవలసినటువంటి సేవలను చాలా చక్కగా నిర్వహించాలి. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఆఫీసరు లంచాలు తీసుకున్నాడు అనుకుందాం, అది అధర్మం. తను చేయవలసిన పనికే ఇతరుల నుంచి లంచాలు ఆశిస్తున్నాడంటే అతను అధర్మంగా జీవిస్తున్నాడు. దానికి తగిన ఫలితాలను వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఏ లంచాలు తీసుకోకుండా పనిచేస్తున్న ఒక అధికారిని చూడండి, లంచాలు తీసుకుంటుంటూ పనిచేస్తున్నటువంటి స్వార్థ చింతనతో లంచాలు తీసుకుంటున్నటువంటి అధికారిని చూడండి. వీళ్ళిద్దరి జీవనంలో ఉన్నటువంటి ఆనంద స్థాయిలు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎటువంటి లంచాలు ఆశించకుండా తన దగ్గరికి వచ్చినటువంటి పౌరునికి సరైనటువంటి తన బాధ్యతను నిర్వర్తించి ఆ పౌరునికి కావాల్సిన సేవలను అందించి ఎటువంటి ప్రతిఫలక్ష లేకుండా వాళ్ళు ఇస్తామన్నా కూడా తీసుకోకుండా నా డ్యూటీ నేను చేశాను అంతే, మీరు మీ డ్యూటీ మీరు చేయండి సరిగా అని మాత్రమే చెప్పగలిగినటువంటి అధికారుల్లో ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. వాళ్ళ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. ఇక స్వార్థ చింతలతోని, దురాశతోటి లంచాలు తీసుకుంటూ ఏ ఆఫీసర్ అయినా పనిచేసినా, ఏ గుమాస్తా అయినా పనిచేసినా, ఏ అటెండర్ అయినా పనిచేసినా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎక్కువ చాలా సమస్యలు, బాధలు, ఘర్షణ, అనారోగ్యాలు వీటితో బాధపడుతుంటారు. అది అంతే. ఇది ధర్మం అనేది ఏంటంటే అంత శక్తివంతంగా ఉంటుంది. ధర్మాన్ని నిరసిస్తే
ధర్మాన్ని అనుసరించకపోతే దాని ప్రతిఫలం కూడా అంతే శిక్షాపూరితంగా ఉంటుంది. సో వర్ణధర్మం అంటే ప్రతి వ్యక్తి తన వృత్తిలో పట చేపట్టవలసినటువంటి బాధ్యతలు, నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాలు, పూర్తి చేయాల్సినటువంటి పనులు, ఎటువంటి అనవసరమైనటువంటి లాభాపేక్ష ప్రతిఫలాపేక్ష లేకుండా తన జీతము లేదా తన ధర్మబద్ధమైనటువంటి కన్సల్టేషన్ ఫీ మాత్రమే తీసుకుంటూ నిర్వహిస్తే, అలాగే ఒక వ్యాపారస్తుడు కూడా కావచ్చు, ధర్మబద్ధమైనటువంటి లాభం మాత్రమే తీసుకోవాలి వ్యాపారంలో కూడా. అది వ్యాపారస్తులకు తెలుసు. ఇప్పుడు ఒక 10 రూపాయల వస్తువు అమ్మితే ఒక 12 రూపాయల వరకు ఇతరులకు అందించవచ్చు. ఆ 2 రూపాయలు అనేటివి ఇతని యొక్క జీవనోపాధికి సంబంధించినటువంటి ఉపయోగించే లాభం. 10 రూపాయల వస్తువును దురాశతోని 20 రూపాయలకు అమ్మాలి, ఎక్కువ లాభం పొందాలి అనే దురాశతో చేసే వ్యాపారస్తుడు అతను కూడా రకరకాల అనారోగ్యాలు, రకరకాల ఆందోళనలు, మానసిక అశాంతి అనుభవిస్తూ ఏదో బతుకుతున్నాడంటే బతుకుతుంటాడు. డబ్బు బాగానే ఉండొచ్చు, ఎందుకంటే అక్రమంగా సంపాదించింది కాబట్టి. కానీ ఆ డబ్బు సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకంటే తన ఆత్మ యొక్క స్వభావానికి వ్యతిరేకంగా వ్యాపారం చేశాడు కాబట్టి. సో వర్ణధర్మం అంటే ప్రతి వ్యక్తి తన వృత్తి ధర్మాన్ని దురాశ లేకుండా, స్వార్థచింతన లేకుండా, సేవాభావంతో ఎవరైతే చేస్తారో వాళ్ళు వర్ణధర్మాన్ని పాటిస్తున్నారు. ఇక 4వది ఆశ్రమ ధర్మం. ఆశ్రమ ధర్మం అంటే ఏంటిది? ఆశ్రమం అంటే ఏదో హెర్మిటేజ్ కాదు, అడవులలో ఉండే ఆశ్రమం కాదు. ఇది సమాజంలో ఉండేటటువంటి జీవన దశలు. బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, వార్ధక్య దశ. బాల్య దశలో ఏ విధంగా జీవించాలి అనేదానికి కూడా మన శృతులు, గ్రంథాలు స్పష్టంగా తెలియజేశాయి. దాని గురించి కూడా మనకు కొంచెం వివరంగా తెలుసుకుందాం ముందు. అంటే బాల్య దశలో ఏముంటుంది? చక్కటి ఆహారం తీసుకుంటూ, చక్కటి విశ్రాంతి తీసుకుంటూ, తగినంత నిద్ర తీసుకుంటూ, మిగతా సమయాల్లో చదవడము, అధ్యయనం చేయడము, ఇంటిలో పడి తల్లిదండ్రులకు సహాయం చేయడము, గ్రాండ్ పేరెంట్స్కి సహాయం చేయడము, చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా జీవించడము, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు చక్కగా చదువుకొని జ్ఞానాన్ని సముపార్జించడము, చక్కటి ఆటలు, క్రీడలు ఆడుతూ, చక్కటి తన శరీరానికి అవసరమైనంత వ్యాయామం, నడక చేస్తూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడము. ఇవి బాల్య దశలో చేయాల్సినటువంటి ధర్మాలు. అంటే శరీర పోషణ, ఆరోగ్య పరిరక్షణ, శారీరక పటుత్వముతో పాటు అధ్యయనము, జ్ఞాన సముపార్జన, ఇంటి లోపల కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉండడము బాల్య దశలో చేయాల్సినటువంటి ధర్మానువర్తమైనటువంటి జీవితం. వీటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ పిల్లవాడు చెడిపోయాడని అర్థం. అక్కడ చెడిపోయిన పిల్లవాని ప్రవర్తనల వల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, చుట్టుపక్కల వాళ్ళు ఎంత బాధపడుతారో అందరికీ తెలిసిందే. కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ధర్మబద్ధంగా జీవించే బాలల వల్ల వాళ్ళకు సంతోషము, కుటుంబ సభ్యులకు సంతోషము, వాళ్ళు జ్ఞాన సముపార్జన చక్కగా చేయగలుగుతారు. ఎందుకంటే బాల్య దశలోనే జ్ఞాన సముపార్జన చేసేది. మిగతా ఎంజాయ్మెంటు, మిగతా కాల గురించి తర్వాత కూడా సమయం ఉంటుంది. కౌమార దశ దాటిన తర్వాత యవ్వన దశలో కూడా అవన్నీ చేయవచ్చు. కానీ బాల్య దశలో చేయాల్సిన ఆశ్రమ ధర్మాలను పక్కకు పెడితే వాళ్ళకి చదువు సరిగా రాదు, అనారోగ్యం కలుగుతుంది, చెడ్డ పిల్లవాడని గుర్తింపు వస్తుంది సమాజంలో. దానివల్ల తల్లిదండ్రులకు బాధ, ఇరుగు పొరుగు వారికి బాధ. సో బాల్య దశలో పట్ల నివర్తించవలసిన ధర్మాలను ఏవైతే మన గ్రంథాలు అలాగే నీతి సూత్రాలలో పేర్కొన్నారో ఆ విధంగానే జీవించాలి బాల్య దశ లోపల. ఇంకా కొంత వివరంగా తెలుసుకుందాం ముందు. అలాగే కౌమార దశ లోపల ఈ బాల్య దశలో ప్రారంభించినటువంటి విద్య కౌమార దశలో కూడా కొనసాగుతుంది. కౌమార దశలో కూడా ఇంకా లోతైన అధ్యయనం చేయడము, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చక్కటి పోషకారం తీసుకోవడము, తర్వాత చక్కని వ్యాయామాలు చేయడము, చాలా రుజువర్తన, వినయము, విధేయత, ఇతరుల పట్ల సహానుభూతి, సేవాభావం కలిగి ఉండడము, ఎప్పుడు తనకిష్టమైనటువంటి రంగంలో జ్ఞాన సముపార్జన చేస్తూ తనకు ఇష్టమైనటువంటి వృత్తికి సంబంధించినటువంటి అర్హతలను సంపాదించడానికి, యోగ్యతలను సంపాదించడానికి కృషి చేస్తూ దానికి సంబంధించినటువంటి చదువుకోవడం చేస్తూ ఈ విధంగా కౌమార దశలో తన యొక్క ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించాలి. అలాగే కుటుంబ సభ్యులకు దోహదంగా ఉంటూ తల్లిదండ్రులకు బాగా సహాయం చేస్తూ వీలైనంత వరకు తన చదువుకు, ఆటలకు ఈ భంగం కలగని విధంగా కొంత సహాయం చేస్తూ
తన భవిష్యత్ జీవనాని కోసము కావాల్సినటువంటి విద్యను సముపార్జిస్తూ తన భవిష్యత్తులో నిర్వర్తించాల్సినటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి మెలకువలను నేర్చుకుంటూ దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మెలకువలను వాటి లోపల నిష్ణాతులు అవుతూ ఈ విధంగా కౌమార దశ అనే యొక్క ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత దాదాపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ దాకా అయిపోతుంది కౌమార దశ లోపల. అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ అన్న అయిపోతుంది కొంతమందికి. కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య కూడా చేయవచ్చు కౌమార దశ పూర్తయ్యే లోపల, వాళ్ళ ఆసక్తిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి. తర్వాత యవ్వన దశలోకి ప్రవేశించిన తర్వాత ఈ యవ్వన దశకు సంబంధించినటువంటి ఆశ్రమ ధర్మాలు ఏముంటాయి? ఒక మంచి తనకు అబ్బాయి అయితే యోగ్యమైన అమ్మాయిని, అమ్మాయి అయితే తనకు యోగ్యమైన అబ్బాయిని ఎంపిక చేసి తల్లిదండ్రుల సహాయంతో ఎంపిక చేసుకొని వివాహం చేసుకోవడం. కొంతమంది ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తమకు తెలిసిన జ్ఞానం మిడిమిడి జ్ఞానంతో సగం పరిజ్ఞానంతో కూడా కొంతమంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది ఎన్నో సమస్యలకు దారితీస్తుందని మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు ఎంపిక చేసినటువంటి వివాహాలు కూడా కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. కాకపోతే తల్లిదండ్రులు జ్ఞానవంతులైతే తమ కూతురికి ఎలాంటి అబ్బాయి సరిపోతాడు, అలాగే తమ అబ్బాయికి ఎటువంటి కూతురు సరిపోతుందో చాలా స్పష్టంగా వివేచన చేసి మంచి అమ్మాయిని లేదా అబ్బాయిని తన కొడుకుకు కూతురుకు ఎంపిక చేసి వివాహం చేసే సందర్భాలలో వాళ్ళ యవ్వన దశలో చేపట్టాల్సిన ఆశ్రమ ధర్మాలు కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్న దంపతులు కూడా ఉన్నారు. అంటే యవ్వన దశలో ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. కొంతమంది అనవసరంగా ఇది సంపాదించాలి అది సంపాదించాలి తర్వాత ఆలస్యంగా వివాహం చేసుకుంటా అనుకుంటూ కూడా లేట్ చేస్తున్నారు. ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల యవ్వన దశలో చేయాల్సినటువంటి ధర్మాలను పూర్తిగా చేయలేరు. ఎందుకంటే వివాహం చేసుకున్న తర్వాత భవిష్యత్ తరాలను కూడా పిల్లలను కని వాళ్ళని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యతలు కాబట్టి యవ్వన దశలో ప్రారంభంలోనే వివాహం చేసుకోవాలి. అంటే మనకు గవర్నమెంట్ వాళ్ళు నిర్దేశించినటువంటి 18 సంవత్సరాల పైబడిన అమ్మాయిలకు 21 సంవత్సరాల పైబడిన అబ్బాయిలకు పెళ్లి చేయడం. అంటే ఇప్పుడు కొంచెం సవరించారు దాన్ని. అమ్మాయిలు 21 సంవత్సరం వరకు, అబ్బాయిలకు 24 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి. అంతకంటే లేట్ అయిన కొద్దీ తమకు పుట్టబోయే పిల్లలు అనారోగ్యంగా పుడతారు. సంపాదించుకోవడము, ఉద్యోగ వికాసము అంటే కెరియర్ డెవలప్మెంట్ అన్నీ అదొక ప్రాసెస్. అప్పుడు మనం ప్రస్తుతానికి అవసరాల ప్రకారం ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత మళ్ళీ అంతకంటే మంచి ఉద్యోగాని కోసం ప్రయత్నం చేస్తూ వెళ్ళొచ్చు. కానీ అది ఎట్లా క్రమ పద్ధతిలో జరుగుతుంటుంది. కానీ పెద్ద ఉద్యోగము, పెద్ద ఆదాయము, ఒక ఇల్లు, కారు కొనుక్కున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటానంటే ఆ యవ్వన దశలో చేయాల్సిన ఆశ్రమ ధర్మాలను సరిగా చేయలేకపోతారు. అందుకని ఏ దశలో జరగాల్సినటువంటి పనులు, బాధ్యతలు ఆ దశలో జరుగుతూనే మంచిది. తర్వాత మరి గృహస్థ ధర్మాలను నిర్వర్తించాల్సి ఉంటుంది యవ్వన దశలో పుట్ట. అంటే తమ పిల్లలను మంచిగా పోషించుకుంటూ, మంచిగా చదివించుకుంటూ, ఇరుగుపోని వారికి చేదోడు బాదడుగా ఉంటూ, తమ వృద్ధ తల్లిదండ్రులను సేవ చేసుకుంటూ, తన ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూ ఇవెన్నో బాధ్యతలు ఉంటాయి ఈ యవ్వన దశలో చేపట్టాల్సిన ఆశ్రమ ధర్మాలు. ఇవన్నిటిని సరిగా చేయాలంటే యవ్వనారంభ దశలోనే వివాహం చేసుకొని ఇటువంటి జ్ఞానాన్ని సముపార్జించి ఈ యవ్వన దశలో చేపట్టవలసినటువంటి ఆశ్రమ ధర్మాలను, నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాలను, బాధ్యతలను అన్నిటి బాగా తెలుసుకొని చక్కగా తమ యవ్వన దశలో చేపట్టవలసిన ఆశ్రమ ధర్మాలను పూర్తి చేయవచ్చు. ఇక తర్వాత వార్ధక్య దశ వస్తుంది. అంటే 60 సంవత్సరాల తర్వాత, అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు యవ్వన దశ కిందే వస్తుంది. ఇది మధ్య వయస్సు అని ఏదో అంటున్నది, అది మధ్యలో వచ్చింది. అది 60 సంవత్సరాల పైబడిన వ్యక్తి వార్ధక్య దశలో ప్రవేశిస్తాడు. అప్పుడు వృద్ధాప్య దశలో ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. ఏంటి అవి? నెమ్మదిగా తన రోజువారీ బాధ్యతల నుంచి తప్పుకొని తమ పిల్లలకు బాధ్యతలు అప్పగిస్తూ, తన ఆధ్యాత్మిక చింతనలో గడుపుతూ, ఎవరికైనా సహాయం చేయగలిగినంత చేస్తూ, ఆరోగ్య సంరక్షణ చేసుకుంటూ. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత శరీరం అలసిపోయి కూడా ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య పరిరక్షణ చేసుకుంటూ, తగినటువంటి వ్యాయామాలు చేసుకుంటూ, చక్కటి ఆహారాన్ని, పరిమిత ఆహారాన్ని తీసుకుంటూ, యోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ, గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనవరాలను కూడా చక్కగా ఆలనా పాలన చూస్తూ, తమ ఆలోచనలు వాళ్ళ పెరుద్దకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఆలనా పాలన చూస్తూ, వాళ్ళకు సంరక్షకులుగా ఉంటూ, ఇలా ఎన్నో ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించవలసి ఉంటుంది వృద్ధాప్య దశలో. దానిలో ప్రధానమైనటువంటి ఆరోగ్య పరిరక్షణ. సో ఈ విధంగా మనిషి జీవితంలో ఉన్నటువంటి 4 ఆశ్రమ ధర్మాలకు సంబంధించినటువంటి నైతిక విలువలను, అలాగే నైతిక సూత్రాలను మన గ్రంథాలు, మన యొక్క శృతులు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇప్పుడు మన వేదాలలో ఎటువంటి నైతిక సూత్రాలు,
మనకు వివరించాలో తెలుసుకుందాం. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేద వేదాల్లో కూడా మన భారతీయ జీవన విధానానికి సంబంధించినటువంటి నైతిక సూత్రాలను చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వేదాల్లో తెలిపిన దాని ప్రకారము ఈ నైతిక సూత్రాలు అనేటివి 3 పార్శ్వాలు కలిగి ఉన్నాయి. అది సత్యం, శివం, సుందరం. అయితే వీటి గురించినటువంటి వివరాలను తెలుసుకుందాం. మొదటిది ఋత, అంటే ఇది సత్యానికి సంబంధించినటువంటి నైతికత. ఈ సత్యమే అధిభౌతిక నైతికత అని కూడా అంటారు. అంటే ఈ చరాచర సృష్టికి మూలమైనది ఏమిటి, చరాచర సృష్టిలో శాశ్వతంగా ఉండేది ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడమే ఋత. మనకు ఒక సంస్కృత శ్లోకం ఉంది, సత్యం ఏవ జయతే నానృతం. అంటే సత్యం ఒక్కటే జయిస్తుంది, సత్యం కానిది ఓడిపోతుంది. అసత్యం అనేది తాత్కాలికంగా విజయంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అంతిమంగా సత్యమే గెలుస్తుంది. ఈ సత్యాన్ని, దాని స్వభావాన్ని సరిగా తెలుసుకొని మసలుకోవడానికి గురువుల మార్గదర్శనంలో ఉపదేశం పొంది ప్రతి మనిషి స్వాధ్యాయం చేస్తూ ఆ సత్యాన్ని తెలుసుకుంటూ సత్యాన్ని ఆచరిస్తూ జీవిస్తూ ఉండాలి. అంటే మరి కొంతమంది అబద్ధాలు చెప్తారు, ఆ అబద్ధాలు కొంతకాలం పాటు పనికొస్తాయి, కానీ ఎప్పుడో ఒకప్పుడు దాని వెనుకున్నటువంటి సత్యము బయటకు వచ్చినప్పుడు అంతవరకు నటించినటువంటి అబద్ధపు జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది, చెడుగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సత్యాన్ని ఆచరిస్తూ జీవించినట్లయితే తన జీవితానికి, తన సమాజంలో జీవితానికి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించిన వారు అవుతారు. ఇక రెండవది శివం. శివం అంటే ఏమిటి? అందరి సంక్షేమం. దీన్నే ఇంతకుముందు మనం వర్ణధర్మం అని చెప్పుకున్నాం. ఇది వేదాల్లో కూడా చెప్పబడింది. అంటే ఎలాగైతే మన సంతోషము, ఆనందము గురించి మనం ఆలోచిస్తామో అలాగే ఇతరులు కూడా అలాంటి సంతోషము, ఆనందాన్ని ఆశిస్తారు అనేటటువంటి స్పష్టత మనకు ఉన్నప్పుడు మన యొక్క వృత్తిని చాలా నిజాయితీగా నిర్వహిస్తాం. అంటే మన వృత్తి ద్వారా అందించవలసినటువంటి సేవలను, ప్రయోజనాలను అందరికీ అందిస్తాం. అంటే ఈ శివం అంటే సృష్టిలోని మానవులందరి, జీవులందరి సంక్షేమం. మన ఒక్క మానవులే కాదు, ఇతర 83,99,999 జీవజాతుల సంక్షేమం కూడా ఇందులోనే ఇమిడి ఉంది. అంటే మన జీవన విధానం అనేది ఈ మిగతా 83,99,999 జీవజాతుల జీవనాన్ని కోసం కూడా ఎటువంటి కష్టం, నష్టం కలిగించకుండా జీవించాలి. అలాగే పర్యావరణానికి ఎటువంటి కష్టం, నష్టం కలిగించకుండా జీవించాలి. పర్యావరణ సమతుల్యత పాటిస్తూ జీవించాలి. అందుకోసం పర్యావరణానికి నష్టము, కష్టం కలిగించే ఎటువంటి జీవన విధానాలు, ఎటువంటి వస్తువులను వాడకుండా జీవించాలి. అప్పుడే అందరి సంక్షేమం అనేది సాధ్యమవుతుంది. దీన్నే మనం వసుదైవ కుటుంబకం అనే భావనతో మన వృత్తి ధర్మాలను ఆచరిస్తూ జీవించడమే ఈ వర్ణధర్మము, శివం. ఇక మూడవది ఆశ్రమ ధర్మం, అంటే సుందరం. మనం ఇంతకుముందు చెప్పినట్లయితే ఏదైతే 4 ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ జీవించడం వల్ల బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలో పాటించవలసిన కర్తవ్యాలను, ఆచరణను, నియమాలను అనుసరిస్తూ జీవిస్తే సృష్టిలోని చరాచర జగత్తునందుగల సౌందర్యాన్ని మనం సరైన దృష్టితో చూడగలుగుతాము. ఈ 3 పార్శ్వాలలో మన వేదాలు మనకు నైతికతను, నైతిక సూత్రాలను మనకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఋగ్వేదంలో పేర్కొన్నటువంటి శాంతి ప్రవచనాన్ని చూస్తే మీరు చాలా ఆనందానికి, ఆశ్చర్యానికి లోనవుతారు. మన భారతీయ సనాతన ప్రాచీన సాంప్రదాయంలో ఇంత గొప్ప నైతికత ఉందా అని మీరు తెలుసుకొని ఆనందపడిపోతారు. ఇది చూడండి, ఈ శ్లోకంలో ఋగ్వేదంలో పేర్కొన్నారు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అంటే భారతీయులు ప్రాచీన కాలం నుంచి ఏ పని ప్రారంభించినా, ఏ కార్యక్రమం ప్రారంభించినా, ఏ కార్యక్రమం ముగించినా కూడా ఈ శాంతి ప్రవచనాన్ని, శాంతి పాఠాన్ని అందరికీ తెలియజేసి, అందరూ వల్లెవేసి ఈ లోకంలో అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ భద్రంగా, సురక్షితంగా ఉండాలి, ఎవరికి ఎలాంటి దుఃఖాలు కలగకూడదు, సమస్తము శాంతిని పొందుగాక అని ఈ శ్లోకాన్ని చదవడం జరుగుతుంటుంది. చూడండి ఎంత గొప్పగా ఉందో. మిగతా ఏ దేశాల్లోనూ ఇటువంటి నైతికత అనేది మనకు కనబడదు.
అందుకే భారతదేశం అంటే భారతీయులు అన్నా కూడా ప్రపంచ దేశాలు అందరి లోపల ఎంతో గౌరవభావం ఉంటుంది. ఎందుకంటే భారతీయులు అనే వాళ్ళు ఇతరులకు కష్టం నష్టం కలిగించే విధంగా జీవించరు అని మనకు ప్రాచీన కాలం నుంచే ఈ పేరుంది. అయితే ఆ పేరు నిలబెట్టుకోవడానికి మనం ఎంతో కృషి చేస్తూ ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఈ నైతిక సూత్రాలను, ఈ విలువలను మనము అవగాహన చేసుకొని మన నిత్య జీవితంలో పాటించడానికి కృషి చేయాలి. అప్పుడే మనం ప్రాచీన కాలంగా మనకు ఉన్నటువంటి భారతీయుల పట్ల ఉన్నటువంటి గౌరవభావము ఇంకా ఇనుమడిస్తుందండి. అట్లా ఇక ఈ మన భారతీయ నైతికతలో మూడోదైనటువంటి విశ్వక్రమం గురించి తెలుసుకుందాం. విశ్వక్రమం అంటే ఏంది? మనం ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని పనులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అవి చక్రీయంగా జరుగుతుంటుంటాయి. వాటిని మనము నియంత్రించము, వాటికి అవే జరుగుతుంటుంటాయి. అవి అలా జరగడం వల్లనే మనము ఆహారాన్ని కానీ, నీటిని కానీ, సంతోషాన్ని కానీ పొందుతున్నాం. ఈ విశ్వక్రమం ప్రకారము విశ్వంలోని ప్రతి పదార్థము నియమిత ఋతుకాలంలో నిర్దిష్ట మార్పులకు గురవడంతో పాటు ఆ మార్పులన్నీ చక్రీయంగా జరుగుతుంటాయి. ఈ విధంగా చక్రీయంగా జరిగే దృగ్విషయాన్నే విశ్వక్రమం అంటాం. ఈ విశ్వమంతా కూడా స్థిరంగా కదులుతూ ఉంది. విశ్వంలో మార్పు అనేది కూడా నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. మనం దేన్ని ఆపలేము, ఆపకూడదు కూడా. అలా ఆపామంటే అది మన మీదనే వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు వాతావరణ కాలుష్యం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుంది? మన వాతావరణ కాలుష్యం చేయడం జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంది? మన భూమి మీద ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడు, ఈ కార్బన్ డైఆక్సైడ్ లేదా క్లోరోఫ్లోరో కార్బోన్స్ మన భూకక్షలోనే ఉండడం వల్ల సూర్యుని నుంచి వస్తున్నటువంటి సూర్యరశ్మి మన భూమిని చేరుకున్న తర్వాత కొంత రిఫ్లెక్ట్ అవుతుంది బ్యాక్ మళ్ళీ విశ్వంలోకి. అది రిఫ్లెక్ట్ కాకుండా ఈ కార్బన్ పొర అనేది, సిఎఫ్సి గ్యాసెస్ యొక్క పొర అనేది అడ్డుకోవడం వల్ల భూగోళం వేడెక్కుతుంది. అంటే మనం వాతావరణ కాలుష్యం కలిగించడం వల్ల ఈ అంత పొగ అన్ని కాలబెట్టడము, లేదంటే వాహనాల కాలుష్యము, ఈ సిఎఫ్సి గ్యాసెస్, ఈ ఫ్రిడ్జ్ల నుంచి వెలువడేటటువంటివి, ఏసీల నుంచి వెళ్ళేటువంటి గ్యాస్ అన్నీ కూడా మన వాతావరణంలో ఉండి సూర్యుని రశ్మి మన భూమి మీద పడిన తర్వాత కొంత రిఫ్లెక్ట్ అవుతున్న సూర్యరశ్మిని అడ్డుకొని ఈ భూగోళం వేడెక్కుతుంది. అంటే భూమి మీద ఉండాల్సిన టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. దానివల్ల మనకు ఉత్తర ఆర్కిటిక్ వలయంలో, దక్షిణ వలయంలో ఉన్నటువంటి మంచు ఖండాలన్నీ కరిగిపోతే ఏమవుతుంది? అయితే అతివృష్టి లేదా అనావృష్టి జరుగుతుంటుంది. అంటే మన జీవన విధానం వల్ల ఏర్పడే వాతావరణ కాలుష్యం వల్ల మళ్ళీ మనకి రకరకాల వ్యాధులు, రకరకాల నష్టము, కష్టాలు జరుగుతుంటాయి. అంటే మనం ఏం చేస్తున్నాం? విశ్వక్రమాన్ని భంగపరుస్తున్నాం, విశ్వక్రమాన్ని అడ్డుకుంటున్నాం. ఇది కొంతమంది మూర్ఖత్వం వల్ల, కొంతమంది ధర్మబద్ధంగా జీవించకపోవడం వల్ల వాతావరణ కాలుష్యం జరగకుండా వస్తువులను ఉత్పత్తి చేయడం. మన భారతీయ జీవన విధానం మాత్రమే వాతావరణ కాలుష్యానికి భంగం కలగకుండా వస్తువుల ఉత్పత్తి జరిగింది. మీరు ఏ వస్తువుని తీసుకోండి, వంట చేసుకునే పాత్రలకు మట్టి కుండలలో వండుకునే వాళ్ళం మనం. ఆ మట్టి కుండలను తయారు చేసినప్పుడు వాతావరణ కాలుష్యం ఎందుకు కలిగిపోతే మనం భూమిలోంచి మట్టిని తీసుకొని కుండలు చేసుకుంటున్నాం. ఇతర పాత్రలు వండడం ఏమవుతుంది? ఇప్పుడు అల్యూమినియం పాత్రలు వాడినా, ఇనుప పాత్రలు వాడినా, స్టీల్ పాత్రలు వాడినా మనం ఒక లోహాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి లోహ వస్తువులను తయారు చేసి వాడుతుంటే ఆ లోహాన్ని వస్తువులను తయారు చేసే క్రమంలో పూట ఎంతో కాలుష్యం అనేది వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. కుండలు తయారు చేస్తున్నప్పుడు ఎటువంటి కాలుష్యం వాతావరణంలోకి వెళ్ళదు. మన కుమ్మరి వాళ్ళు మంచి కుండలు తయారు చేస్తారు చూడండి. అలాగే మనం దుస్తులు ధరించినా కూడా పత్తితో చేసినటువంటి కాటన్ దుస్తులను మాత్రమే మనం ధరించేవాళ్ళం. కాటన్ అనేది భూమి మీద పండుతుంది. ఆ పత్తిని ఏరుకొని మనం పత్తిని దారం తీసి దారంతో వస్త్రాలను వేసుకొని షర్టులు కానీ పైజామాలు కానీ కుట్టుకొని జీవిస్తుంటాం. అదే నైలాను, సింథటిక్ అనే వస్త్రాలు ధరిస్తే ఏమవుతుంది? ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ లోపల ఎంతో కాలుష్యం అనేది భూమి మీద, నీటిలోని, గాలిలోకి చేరిపోతుంది. అందుకే మన భారతీయ జీవన విధానానికి అందరూ మళ్ళీ మళ్ళుతున్నారు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో మీరు తెలుసుకోండి, వాళ్ళు గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప విద్యావేత్తలు అందరూ కూడా భారతీయ సనాతన సాంప్రదాయమే, భారతదేశంలోని జీవన విధానం, ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్న జీవన విధానమే ప్రపంచ సమస్యలన్నిటికీ పరిష్కారం అని చెప్పేసి
గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మాన్ని అనుసరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు, అనుసరిస్తున్నారు కూడా. కానీ మన దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళే కొంత సరైన అవగాహన లేక అపోహలతో మూర్ఖత్వంతో పాశ్చాత్య సంస్కృతి జీవన విధాన్ని అనుసరిస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తూ అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం చేసేసి అనేక జీవజాతులను అంతరించిపోయేలా చేస్తున్నారు. నదీ నదాలను కలుషితం చేస్తున్నారు, సముద్రాలను కలుషితం చేస్తున్నారు. ఇదంతా మన జీవన విధానం కాదు, ఇది అరువు తెచ్చుకున్న జీవన విధానం. మరి అందరూ ఆలోచించాలి. నదీ తీరాలలో, నదీ గర్భాలలో ఎంత స్వచ్ఛంగా, ఎంత పరిశుభ్రంగా ఉంచే వాళ్ళమో మనం ప్రాచీన కాలంలో. మరి ఈ మధ్యనే చాలామంది మూర్ఖత్వంతో మన జీవానికి మూలమైనటువంటి నదీ గర్భాలను, నదులను, చెరువులను కలుషితం చేస్తూ మళ్ళీ ఆ నీళ్ళన్నీ కూడా కలుషితమైపోయి భూమిలోకి ఇంకిపోయిన మళ్ళీ బోర్లు వేసుకొని వాటిని తీసుకుంటూ ఆ కలుషితమైన నీటిని తాగుతూ రకరకాల వ్యాధులు తెచ్చుకుంటున్నారు. ఈ సత్యాన్ని తొందరగా గ్రహించి పాశ్చాత్య దేశాల ప్రజలందరూ కూడా మన భారతీయ జీవన విధానాన్ని అనుసరించడానికి, విశ్వక్రమానికి ఎటువంటి భంగం కలిగించినటువంటి భారతీయ జీవన విధానాన్ని అనుసరించడానికి చాలామంది ఆసక్తి చూపుతూ అనుసరిస్తున్నారు కూడా. మరి ఈ యొక్క విశ్వక్రమం అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, 4 యుగాలలో క్రమక్రమంగా జరుగుతుంటుంది. సత్యయుగము లేదా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4 చక్రీయంగా మళ్ళీ సంభవిస్తుంటాయని చెప్పుకున్నాం. ఈ 4 యుగాలకు ప్రతిబింబంగా సూక్ష్మ రూపంలో మనకు ఒక సంవత్సర కాలంలో 4 ఋతువులు ఏర్పడుతున్నాయి. నిజానికి ఈ 4 యుగాలంటే బ్రహ్మకు ఒక విశ్వదినంతో సమానం. కొన్ని లక్షల సంవత్సరాలుగా, ఒక్కొక్క యుగంలో కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది. ఇవన్నీ కలిపి బ్రహ్మకు ఒకటే. బ్రహ్మ అంటే ఈ సృష్టికర్త అని. ఆయన ఎట్లుంటాడు, ఆయన స్వభావం ఏంటంటే మరి దానికి ఒక పాఠం చెప్పుకుందాం. అంత సులభంగా చెప్పేది కాదు, అది ఒక వాక్యంలో చెప్పేది కాదు. ఈ 4 యుగాలకు అనుగుణంగా సూక్ష్మ రూపంలో ఒక సంవత్సర కాలంలో ఋతువులు ఏర్పడుతున్నాయి. అలాగే మన ప్రతి రోజులో 4 కాలాల లోపల ఈ 4 యుగాలకు సంబంధించినటువంటి సూక్ష్మ రూపమైనటువంటి కాలాలన్నిటివి మన ప్రతి రోజులో కూడా ఏర్పడుతున్నాయి. వాటి గురించి కొంత తెలుసుకుందాం. ఋతువులు ఏంటి? గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, హేమంత ఋతువు, శరద్ ఋతువు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము. ఋతువులన్నిటి క్రమక్రమంగా వరుసలో ఏర్పడుతున్నాయి. మనకు ముఖ్యంగా ఈ ఒక సంవత్సర కాలాన్ని 12 నెలలను మనము 4 భాగాలు విభజిస్తే 3 నెలలు ఒక ఋతువు అనేది మనకి ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకు చూస్తే మన ప్రతి రోజులో కూడా ఈ 4 కాలాల విభాగం అనేది మన నిత్య జీవితంలో అనుభవంలోకి వస్తుంది. 4 యుగాల యొక్క స్వభావం మన నిత్య జీవితంలో అనుభవంకి వస్తుంది. మనకు ఒక రోజులో మనకు 4 విభాగాలుగా చేసినట్లయితే తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలం అంటాం. అంటే తెల్లవారుజామున 3:30 గంటల నుండి 5:30 గంటల వరకు, సూర్యోదయం కంటే ముందు వరకు ఉన్నటువంటి కాలం ఏదైతుందో దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. అప్పుడు కనుక మీరు నిద్రలే చూడండి, మీ మనసు ప్రశాంతంగా దైవత్వంతో నిండి ఎంతో ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇక తర్వాత సూర్యోదయం అయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ కాలంలో మెల్లగా కొంచెం మనము ఎక్కువగా భావోద్వేగాలకు గురి అవ్వడము, ఇతర వ్యక్తులతో సంభాషించేటప్పుడు కొంత చిరాకు పడము సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఆ కాలంలో మళ్ళీ కొంత నెమ్మదిగా, కొంత మందంగా మన భావోద్వేగాలు ఉంటాయి. అలాగే సూర్యాస్తమయం తర్వాత గంట నుండి మళ్ళీ మనం నిద్రించే సమయం వరకు ఒక విధంగా మన భావోద్వేగాలు ఉంటాయి. అందుకే చాలామంది చూడండి, కొంతమంది పొద్దున్నే ఏదన్నా గొడవ ఏదన్నా ఉన్నట్లయితే పొద్దున ఎందుకు ఇట్లా గొడవ పెడుతున్నా అని అంటారు. చూడండి, పొద్దున అంటే ప్రశాంతంగా దైవత్వంతో నిండినటువంటి ఆలోచన స్థితిని డిస్టర్బ్ చేయకని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటారు. సో ఈ విధంగా మన ఒక రోజులోని భావోద్వేగాలు కూడా విశ్వక్రమంలో ఉన్నటువంటి 4 యుగాలకు సూక్ష్మ రూపాలుగా మనం వాటి యొక్క ప్రభావానికి గురవుతున్నాం. సో వీటితో పాటు మళ్ళీ మన భారతీయ ప్రాచీన గ్రంథాలు, ఉపనిషత్తులు, మనకు శృతులు పురుషార్థాలను కూడా మనకు తెలియజేసినాయి. అంటే ప్రతి వ్యక్తి పాటించవలసినటువంటి పురుషార్థాలు, దాంట్లో ధర్మం అనేది ఒక ముఖ్యమైన భాగము. ఈ 4 పురుషార్థాలను అనుసరిస్తూ జీవించే ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా, సంతోషంగా, ఎంతో ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. ఈ 4 పురుషార్థాలలో మొదటిది ధర్మ, రెండవది అర్థ, మూడవది కామ, నాలుగవది మోక్ష. ధర్మాన్ని గురించి మనం చాలా వివరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు అర్థం అంటే ఏంటో తెలుసుకుందాం. అర్థ అంటే విత్తనం. అంటే ఏదైతే మనము దాని ద్వారానైతే మనం మన రోజువారీ అవసరాన్ని తీర్చుకుంటామో,
అంటే ఆహారం కానీ లేదా సౌకర్యాలు కానీ వాటిని తీర్చుకోవడానికి మనము కొంత సొమ్మును వెచ్చిస్తుంటాం. అయితే ఆ సొమ్మును ధర్మబద్ధంగా సంపాదించాలి. అంటే ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని కష్ట నష్టాన్ని కలిగించకుండా, మన యొక్క వృత్తి ధర్మం ప్రకారం ఎంతైతే మనము సొమ్మును తీసుకుంటామో అంతే సొమ్మును మాత్రమే తీసుకొని ఆ విధంగా ధర్మబద్ధంగా సంపాదించిన సొమ్మును మనం వినియోగించుకుంటే మనకు ఆనందము, ఆరోగ్యము, ఎంతో సంతోషం కలుగుతాయి. అలా కాకుండా ఏమన్నా ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, కష్టపెట్టి, మోసం చేసి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు వల్ల కలిగే ఆనందం తాత్కాలికంగా ఉండి తర్వాతి సమయం లోపల ఎన్నో కష్ట నష్టాలకు గురి అవ్వాల్సిన అవసరం వస్తుంది. అది తప్పదు. సో ఇలా మన ప్రాచీన శృతులు, గ్రంథాలు డబ్బు సంపాదించడం ఎలా అనో కూడా మనకు నిర్దేశించినాయి నియమ నిబంధనలు. ఇక రెండవది కామ. అంటే మనిషి సహజంగా కొన్ని కోరికలను కలిగి ఉంటాడు. ఆకలి, నిద్ర, మైథునం. అయితే వీటిని కొన్ని దశలలో తీర్చుకోవాలి. ఆకలి, నిద్ర అంటే ప్రతి వ్యక్తికి అవసరమే. ఈ మైథునమైనటువంటి కోరికలన్నిటివి మనము మన జీవితంలో యవ్వన ఆరంభ దశ లోపల వివాహం చేసుకొని ఆ కోరికలను తీర్చుకోవాలి. అంటే ఈ మూడు రకాల కోరికలను కూడా ధర్మబద్ధంగా తీర్చుకోవాలి. మళ్ళీ ఆకలి వేసినా కూడా మనం సంపాదించుకున్నటువంటి ఆహారం నుంచి ఆహారం తీసుకొని తినాలి. అంటే ఎవరి ఆహారం లాక్కొని తినడం వల్ల అది అధర్మం కాబట్టి దానివల్ల మనకు నష్టం కలుగుతుంది. అలాగే నిద్ర కూడా నియమిత సమయంలోనే తీయాలి. అంటే రాత్రిపూట ఏదైతే మనం నిద్రిస్తామో ఆ సమయంలో నిద్ర చేయాలి. వేరే సమయంలో నిద్ర చేస్తే సరైనటువంటి ఆరోగ్యం అనేది కలగకపోవచ్చు. అంటే మధ్య వయసులో వారు, వృద్ధాప్య దశలో ఉన్నవారు కొంచెం మధ్యన ఒక చిన్న కొనుక్కు తీయడం అనేది పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఆ నిద్ర రాత్రిపూట అంటే బ్రహ్మముహూర్తానికంటే ముందు ఉన్నటువంటి ఆ 8 గంటల కాలమే నిద్ర తీయాలి. అంటే కరెక్ట్ చెప్పాలంటే రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు సరైన నిద్రించే సమయం అది. సో ఇక మైథునం అంటే ఏమన్నా ఆరంభ దశలో వివాహం చేసుకొని ఆ కోరికలు తీసుకోవడం అన్నీ కూడా ధర్మబద్ధంగా తీసుకోవాలని మన శృతులు, గ్రంథాలు మనకు తెలియజేశాయి. అలాగే మోక్ష. ఈ 3 రకాలైనటువంటి పురుషార్థాలను మనము ధర్మబద్ధంగా అనుసరిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది. మోక్షం కలగడం అంటే ఏమిటి? పునర్జన్మ లేకుండా ఈ జన్మతోనే మనం భగవంతునిలో ఐక్యం కావడము, లేదా మన భవబంధాల నుంచి విముక్తి కావడము, మన కర్మబంధాల నుంచి విముక్తి కావడమే మోక్షం. మోక్షం అంటే చనిపోవడం కాదు, భవబంధాల నుంచి విముక్తం కావడం. ఈ 3 మొదటి పురుషార్థాలను ధర్మబద్ధంగా అనుసరించిన వాళ్ళు తమ జీవితంలో అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అదే మోక్షం. మన భారతీయ శృతులు, గ్రంథాల్లో పేర్కొన్న ప్రాచీన కాలం నుంచి మనం అనుసరిస్తున్నటువంటి నైతిక సూత్రాలను, అలాగే విలువలను, వాటిని పాటించే విధానాలను ఈరోజు సమగ్రంగా తెలుసుకున్నాము. మీరు కాబోయే ఉపాధ్యాయులు ఈ విషయాల పట్ల సరైన అవగాహన కలిగించుకొని మీ యొక్క ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత మీ విద్యార్థులకు ఈ పరిజ్ఞానాన్ని అందించి ఆ భవిష్యత్తు తరాన్ని కూడా మీరు ఈ ప్రాచీన కాలంలో మన భారతీయ శృతులు ప్రవచించినటువంటి నైతిక సూత్రాలు, విలువలను వాళ్లకు తెలియజేసి వాళ్ళ జీవన విధానంలో వాటిని పాటించేలా శిక్షణనిచ్చి మీరు వారిని చక్కని పౌరులుగా తీర్చిదిద్దినట్లయితే వాళ్ళు కూడా తమ జీవితాల్లో ఎక్కువగా రాణిస్తూ తాము చేపట్టినటువంటి వృత్తి ద్వారా తమ తోటి వారికి సేవ చేస్తూ వారు కూడా ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారనడంలో సందేహం లేదు. కాబట్టి ఈ విషయాలన్నిటి పట్ల మీరు జాగరూకతతో మరింత అవగాహన పెంచుకొని మీ భవిష్యత్తు విద్యార్థులకు, అంటే మీరు ఉపాధ్యాయులుగా నియమితులైన తర్వాత మీ విద్యార్థులకు తెలియజేసి వారి చేత కూడా ఈ నైతిక నియమాలను, సూత్రాలను పాటింపజేస్తారని మేము ఆశిస్తున్నాను.